ఓ అన్నా ఉన్నావే? ఓ అన్నా రాచేలాగా ఎండకు వస్తున్నాయిందిరా, కూర్చో. ఏందమ్మా నడి ఎండలో వచ్చినావు? రాక తప్పలేదన్నా, నా బతుకు ఒట్టి చాట అయిందా. ఉండి చెల్లె మంచినీళ్ళు వేసుకొస్తా. ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడే తాగాను. ఏమైంది? నల్లబడినావు, పక్క చిక్కినావు, ఏమైంది? చెల్లె, మీ వదినప్పుడు నేను రాజులా బతికినరా. వదిన బంగారం అన్నా. రాఖీ పండగ వస్తే మంచిగా చూసుకునేది. అందుకే కన్నా నా బిడ్డని నీ కోరికిచ్చుకున్నా. చెల్లె, వచ్చే నెలలో రాఖీ పౌర్ణమి ఉందిరా. నీ వదిన లేకపోయినా నేనుండగారా. రా. ఏం చెల్లె ఏడుతున్నావు? అడుగు. ఏంది? ఏం చెప్పలేను, నా బతుకు భారం అయింది. మీ బావ పట్టించుకోవట్లేదు నన్ను. బాగా చూడటం లేదా? బావ సొమ్ము మనిషి అయిందన్నా. బావ ఒకప్పుడు దానకరుడు కదా చెల్లె, ఇప్పుడు కృష్ణారుడు అయిందా? మొన్న బావ నెక్లెస్ తీసుకురమ్మన్నాడన్నా. బ్యాంక్ లో పెట్టి డబ్బులు తెస్తానన్నా. గుండెలో రాయపడినట్టు అయ్యిందన్నా. అయితే ఏం చెప్పినవే చెల్లె? చెప్పు, ఎక్కడుందో తీసుకురావు. ఆయన నా మీద చెయ్యెత్తిండు, కాలెత్తిండన్నా. నేను చెప్పలేదు నీ కాడుందని. మంచి పని చేసిన చెల్లె, నా పరువు కాపాడిన చెల్లె. నా నీకు చిన్న కేసు తీసుకుపోతా, ఆయనకి ఇస్తాను. జర ఆయన కళ్ళు సన్నబడలే అన్నా. అరే చెల్లె, నా కొడుకు వచ్చి నీ అల్లుడు బ్యాంకులో ఉన్న బంగారాన్ని ఇడిపించుకొని పోయి అది ఇప్పుడు నీ బిడ్డ మెడలో ఉందిరా. అదేందన్నా అట్టెట్టిచ్చినవే? నువ్వేదో ఆపదంటే నేను ఇచ్చాను గాని. చెల్లె, నీకొక్క గాని ఒక బిడ్డ, నాకొక్క గాని ఒక కొడుకు. నేను సంపాదించిందైనా నీ బిడ్డకి నీ అల్లుడికేగా, నువ్వు సంపాదించిందైనా నీ బిడ్డకి నీ అల్లుడికేగా. నీ యాలుంటే చెల్లె. అదేంది నేను సాగుతున్నా ఇట్లా అంటున్నావు? నీ సొమ్ము నీ బిడ్డకు దక్కటం న్యాయంగా చెల్లె. ఏందన్నా న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడావు గుర్తు చేసుకో. నెక్లెస్ తెచ్చి 2 ఏళ్ళు అయిందన్నయ్య. ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా అన్న? నీకు ఇబ్బంది అంటే ఇచ్చిన, ఇప్పుడేమో నీ బిడ్డ దగ్గర ఉందంటున్నావు. ఏందన్నా ఇది? ఏడవకునే చెల్లె, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధ వేస్తుందిరా. నేనేమన్నా చెల్లె, ఇంక 2 నాళ్ళకైనా నీ బిడ్డకేగా సొమ్మన్నా. వామ్మో, ఏందన్నా ముందొక మాట వెనుకో మాట మాట్లాడుతున్నావు? ఉండని అంటున్నావు ఏందే? మీ బావ నన్ను రాణిస్తాడా? రానీకుంటే ఇండు చెల్లె. నేను హైదరాబాద్ తెచ్చుకుంటానా? నువ్వు పోయినా కూడా ఏది చెల్లె, ఏదని చెప్పింది చెల్లె. నా బిడ్డ కూడా ఇట్లా తయారైందిగా. చవకు ముందు నీ సచ్చినట్టు చేస్తున్నారుగా. ఏడవ చెల్లె, నా ఇంటి ముందు నీ బిడ్డేగా తీసుకుంది. అన్నా, నా ఇంటి ముందుకు వచ్చి నువ్వు ఏడిస్తే నా నెక్లెస్ ఇచ్చిన నేను ఏడవకన్నాను. ఇక్కడ దుఃఖంగా ఉన్నా నా చెల్లె. ఏమైందన్నా? 7 సంవత్సరం నా కొడుకు నీ అల్లుడు బ్యాంకులో లోన్ తీసుకొని బిజినెస్ తగలబడే బిజినెస్ అని పెట్టింది. ఇప్పుడు ఏమైందన్నా? నువ్వు బాధపడుతున్నా, నాకు బాధేస్తుంది. బ్యాంకు వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చి నీ కొడుకు లోన్ కట్టా వచ్చాను నీ ఇంటికి తాళా లేదు కన్నా, నేను కట్టకుండా ఏం చేశాడన్నా? మేము బతకటమే కష్టమైంది. నా లోన్ తగలబడ మేము ఏడగట్టేది చెల్లె. అప్పు కూడా ఇక్కడ ఏడ పుట్టట్లేదన్నా. నీ పాలకాడు ఉన్నాయి గాని ఇస్తే బంధుత్వం పోతుంది అంటాడన్నా. నా నీ ఒక్క కట్టెక్కి చెల్లె, నీ దండం పెడితే మా బావతో చెప్పుకునే డబ్బులు నీ దండం పెడితే చెల్ల ఒక్క గండం. ఏడో కన్నా ఎవరో కన్నా అడిగి ఇప్పిస్తానన్నా. టైం లేదు చెల్లె. మా బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటే చెల్లె నక్కిలి చెల్లె 2 నెలల్లో నీకు తీసుకొచ్చింది చెల్లె. నా మొగుడు నా కొడుకు మంచోడు కాదన్నా. కొడుకు అడిగితే నీకేం చెప్పాలన్నా? చెల్లె 3వ కంటికి తెలియకుండా తీసుకొచ్చిస్తే చెల్లె. నేను ఇయ్యనన్నా. చెల్లె నా ఇల్లు చెప్తే నా పొలం పోతుంది చెల్లె. నేను బతకతో దండగ చెల్లె. అంత మాట అన్నకన్నా నీ దండం పెడతా చెల్లె. నాకు నీవు తప్ప నాకు దిక్కెవరు లేదు చెల్లె. అన్నా ఏదో కన్నా
ఒక పేరు తెంచుకొని పుట్టిన వాళ్ళమన్నా ఏడవకన్నా. నీ దండం పెడితే ఈ చెల్లె నీ మాట దక్కిస్తా నక్లీస్ ఈ చెల్లె. ఏడవకన్నా. తీసుకుందా నీ మాట దక్కిస్తా చెల్లె, నీ మాట దక్కిస్తా చెల్లె. వదిలే చెల్లె, పోయొద్దు చెల్లె, పోయొద్దు చెల్లె, పోయొద్దు చెల్లె. ఎట్లా గిట్ట నీకు నేను బంగారం తీసుకొచ్చి ఇస్తా, లేదా చేయించిస్తా. అందాక ఇక్కడ ఉండి చెల్లె. నేను ఈడుంటే బాగా నా కొడుకు తింటారన్నా. తెల్లగా అన్నదిందు నాకేం బుద్ధిలే, నేను ఏం చేయను, బాగా చూసుకుంటా. చెల్లె చెల్లె డాడీ పోగా పిచ్చి చెల్లె, నీ బంగారం నీ బిడ్డ కాండ ఉందిగా, ఎందుకు బాధపడతావురా? నా ఐడియా బ్రహ్మాండంగా బాధింది చూసినవా?